కొరకే కల్వరి స్వరము నీ కొరకే. మొదటిగా ప్రతిమకు నమస్కారం, రెండోదిగా ఉపకారానికి అపకారం. ఏమిటి ఉపకారానికి అపకారం? జాగ్రత్తగా వినండి. రాజుకు కల వచ్చిందంట. ఆ కల తనకు నిద్ర పట్టకుండా చేసిందంట. అది చాలా తీవ్రమైన కల కాబట్టి రాజు చాలా ఆందోళన పడ్డాడట. ఆ రాత్రి ఒక కల కాదు, చాలా కలలు వచ్చినాయట. ఆ కలల యొక్క తీవ్రతను బట్టి రాజు నిద్ర పట్టక లేచిన తరువాత తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. మాంత్రికులను, శకునగాండ్రులను, సకల గారడి విద్య గలవారు కల్దీలను పిలిపించాడు. నాకు ఒక కల వచ్చింది, దాని భావం చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు, కల ఏమిటో చెప్పు నాయనా, భావం మేము చెప్తామన్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, మీకు అతీతమైన శక్తులు, మహిమలు ఉన్నాయి కాబట్టి నేను కల చెప్పినట్లయితే దాని భావం చెప్పేయగలరు. మరి భావం చెప్పేటటువంటి మహిమ, భావము చెప్పగలిగినటువంటి అతీతమైన శక్తులు మీకు ఉన్నప్పుడు నేను కల కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కల కూడా మీరే చెప్పేసేయండి. అదేమిటి రాజా, కల ఎలా చెప్పమంటావు? ముందు నువ్వు కల చెప్పి మేము భావం చెప్తాం. రాజు అంటున్నాడు, పిచ్చి వేషాలు వేయకండి. మీరు నిజంగా అతీతమైన శక్తులు మీకుంటే, నిజంగా మీకు మహిమలు ఉన్నట్లయితే కల చెప్పండి, కల భావం చెప్పండి. వాళ్ళు తేల్చి చెప్పేశారు ఏమనంటే, ఇది మనుషుల వల్ల సాధ్యము కాదు, ఇది కేవలము దేవతల వల్ల మాత్రమే సాధ్యము, అనగా దేవుని దగ్గర ఉండేటటువంటి వారికి మాత్రమే సాధ్యము, మాకు సాధ్యం కాదు. అంటే మీరు మాంత్రికులుగా, శకునాలు చూస్తారుగా, ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో మీరు ముందుగా చూసి చెప్పేస్తారుగా, మీకేవో మహిమలు శక్తులు ఉన్నాయిగా, మరి వాటిని బట్టి చెప్పొచ్చుగా. వాళ్ళు తేల్చేశారు, ఆ మహిమలు శక్తులు ఇవన్నీ కేవలం మాయలు మాత్రమే, మా దగ్గర అలాంటి శక్తులు ఏమీ లేవు, అలాంటి మహిమలు ఏమీ లేవు. మరి అలాంటి శక్తులు లేని మీరు, మహిమలు లేని మీరు ఎందుకు ఇంతకాలం నా రాజ్యంలో ఉండి ఎందుకు ఈ విధంగా నన్ను మాయ చేశారో, మీరు బ్రతకడానికి వీల్లేదు, చావాల్సిందే అని చెప్పి ఆ రోజు రాజు ఏం చేశాడు, అక్కడున్నటువంటి ఈ మాయగాళ్లను, శకునగాండ్రను, కల్దీలను, గారడీ వాళ్ళనందరినీ చంపమని చెప్పి ఆజ్ఞ ఇచ్చేశాడు. అలా ఆజ్ఞ ఇచ్చిన తరువాత వాళ్ళందరూ చంపబడవలసి ఉండగా, ఒక్క నిమిషం ఆర్యోకు, ఈ విషయం మాకు తెలియదు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే రాజును కలుసుకుంటా, రాజు దగ్గర కొంచెం టైం తీసుకుంటా. దానియేలు పట్ల, షద్రక్, మేషక్, అబేద్నెగో పట్ల, వారికి ఉన్నటువంటి ఆత్మీయత పట్ల, వారి యొక్క ప్రవర్తన పట్ల ఎంతో కొంత మంచి అభిప్రాయం కలిగినటువంటి ఆర్యోకు శిక్షించవలసిన సమయంలో శిక్షించకుండా, సరే వెళ్ళరా అయితే అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. వాస్తవంగా అలా పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, కానీ పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు కటాక్షము, కనికరము ఆ రోజు ఆర్యోకు ద్వారా చూపించాడు. రాజు దగ్గరకు వెళ్ళినటువంటి దానియేలు రాజుతో మాట్లాడయ్యా, కొంచెం టైం నాకు ఇవ్వండి, మీ కల భావాన్ని చెప్పేస్తా. దేనికి టైము? జీవము కలిగిన దేవునితో మాట్లాడతా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మీకు వచ్చిన కలభావం ఏమిటో ఆయన్ను అడిగి వస్తా, సమయం ఇవ్వండి. రాజుకు ఆశ్చర్యం వేసింది. కానీ దానియేలు పట్ల రాజుకున్నటువంటి మక్కువ, ఎందుకని దానియేలు 10 రెట్లు మహాజ్ఞానము కలవాడు. తన దగ్గర ఉన్న వారి అందరికంటే ఆ సత్యము గ్రహించినటువంటి నెబుకద్నెజరు, సరే వెళ్ళు. వచ్చిన వెంటనే నెబుకద్నెజరు యొక్క కలభావము చెప్పటానికి బయటకు వచ్చినటువంటి దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో చెప్పాడు, రాజు అందరినీ చంపేయమన్నాడు. ఈ జ్ఞానులతో పాటు మనం కూడా చంపబడకుండా ఉండాలంటే ప్రార్థన చేద్దాం, జీవము కలిగిన దేవుణ్ణి అడుగుదాం. ఈ రాత్రి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ రాత్రి అందు జీవము కలిగిన దేవుడు దానియేలుకు దర్శనమందు కలభావం అంతా చెప్పేశాడు. ఎప్పుడైతే కలభావము దానియేలుకు తెలిసిందో,
దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారు ప్రార్థన చేయగా, ఒక దానియేలు ప్రార్థన వల్ల కాదండి, ఈ నలుగురు కలిసి ప్రార్థన చేయగా, ఈ నలుగురు దేవుణ్ణి అడగగా, దేవుడు కలభావాన్ని దానియేలుకు తెలియచేశాడు. అలా తెలియచేసినప్పుడు దానియేలు చెప్పిన మాట ఏంటి తెలుసా? 2వ అధ్యాయము, ఒక్కసారి ఆ మాట మీకు చూపిస్తాను. ఉపకారానికి అపకారము చూద్దాం ఏమిటో అది. 24వ వచనము, 2వ అధ్యాయము. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు. మొట్టమొదటిగా కోరిందేమిటి? ఆర్యోకు, నువ్వు బహుశా జ్ఞానులను చంపడానికి బయలుదేరుతున్నావు కదూ, ఒక నిమిషం ఆగు. ఏమిటి? నేను నా దేవుని దగ్గరికి వెళ్ళా, నా స్నేహితుడితో కలిసి జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేశాం. ఏమైంది? దేవుడు కలభావాన్ని తెలియచేశాడు. రాజుకు వచ్చిన కళ ఏమిటో, దాని భావం ఏమిటో మొత్తం నాకు దేవుడు చెప్పాడు. ఒక్క నిమిషం ఆగు, నువ్వు తొందరపడి జ్ఞానులను చంపేస్తావేమో, వాళ్ళని చంపొద్దు. ఎంత ఉపకారం అండి! ఇదే జ్ఞానులు రాజుకు కళ వచ్చినప్పుడు, రాజు ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు కనీసం దానియేలును గాని, షద్రకు, మెషకు, అబేద్నెగో గాని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల. ఎందుకని? అప్పటికే అసూయతో నలిగిపోతున్నారు. నిన్నగాక మొన్నొచ్చి మనందరికంటే 10 రెట్లు జ్ఞానం గలవారని మన ఎదుటే వీళ్ళు రాజు ద్వారా అభినందనలు పొందుకున్నారు. రోజు రోజుకు వీళ్ళు మన రాజ్యంలో పేరు సంపాదించేస్తున్నారు. మన పేరు రోజు రోజుకు మసిపారిపోతూ ఉంది. వీళ్ళని ఏ విధంగానైనా తొక్కి పడేయాలి. రాజు మనల్ని రమ్మన్నాడు, మనమే వెళ్దాము. దానియేలును, షద్రకు, మెషకు, అబేద్నెగోను కనీసము ఈ ఇన్విటేషన్ విషయం చెప్పకూడదు. కనీసం దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నెగోకు తెలియచేయదు. అలా రాజు పిలిచాడు. ఎందుకని? ఒకవేళ రాజు ఏమైనా బహుమానాలు ఇస్తే ముందు మనమే పొందుకుందాం. రాజుకి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మనమే చేద్దాం. తత్ఫలితంగా మనమే హెచ్చించబడదాం. ఎందుకు దానియేలును తీసుకెళ్ళాలి? ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఎంత కుయుక్తో చూశారా? ఎంతో కుట్ర చూశారా? మనమే అటువంటి కుట్రతో, కుయుక్తితో నిండిపోయినటువంటి ఈ కల్దీయులు, గారడి వాళ్ళు, మాయ, శకునగాండ్రు, కుయుక్తితో వాళ్ళు వెళ్ళినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏమిటంటే, మీరు చంపబడాల్సిందే. రాజు కోపంతో చంపేమన్నాడు వాళ్ళని. ఎందుకని? వాళ్ళు చేతగాని వాళ్ళు కాబట్టి, శక్తి లేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు నమ్ముతున్నటువంటి శాస్త్రాన్ని లేక నమ్ముతున్నటువంటి పనికి మాలినటువంటి వాటిని బట్టి మనుషుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి చంపేసేయండి అని చెప్పి నెబుకద్నెజరు శాసించాడు. అలా చంపబడవలసిన సమయంలో ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? దానియేలే ఒకవేళ కలభావం చెప్పకుండా ఉన్నట్లయితే వీళ్ళందరూ చంపబడేవాళ్ళు. తన మీదకు వస్తున్నప్పుడు ఆర్యోకు ఒక నిమిషం ఆగు, కలభావం మొత్తం నాకు తెలుసు. కలభావము తెలియని వాళ్లే చంపబడాలి, తెలిసిన వాళ్ళు చంపబడవలసిన అవసరం లేదు. అందరినీ చంపేశావు, మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావు, కలభావం నాకు తెలుసు. ఈ లోపట ఏమయ్యేది? అక్కడున్న మాయగాళ్ళు, శకునగాండ్రు, కల్దీయులు, ఈ విద్యలు నేర్చిన వాళ్ళు అందరూ చంపబడేవాళ్ళు. దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నెగోకు తిరిగే ఉండేది కాదు. కానీ దానియేలు యొక్క మంచితనం ఏంటో తెలుసా? ఈ జ్ఞానుల యొక్క అజ్ఞానం వల్ల మన ప్రాణం మీదకి వచ్చింది. ఈ అపవిత్రులైన మనుషుల యొక్క అపవిత్రతను బట్టి మన ప్రాణం మీదకి వచ్చింది. మన నీతిని బట్టి, యథార్థతను బట్టి వీళ్లకు రక్షణ రావాలి, ప్రాణము కాపాడబడాలి. ఆనాడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో చేసిన ప్రార్థన వల్ల జవాబు వచ్చింది. ఆ జవాబు రాజుకు సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా చావకుండా, చంపబడకుండా వారి జీవితాలు కాపాడబడినాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆనాడు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమకు అందరూ మొక్కుతున్నారట, కానీ 3 మొక్కలేదట. 3 అక్కడ సాగిలా పడలేదట. ఆ విషయాన్ని త్వరగా చదువుదాం రండి. 7వ వచనం చదువు. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములగు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి
రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించును గాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, విపంచకను, సింఫోనియాను, సకల విధములగు వాద్య ధ్వనులను విను ప్రతి వాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మెషకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి. ఈ కల్దీయులు ఒకప్పుడు చంపివేయబడవలసిన వాళ్ళు. రాజు దగ్గర ఉన్నటువంటి వీళ్ళు అజ్ఞానాన్ని బట్టి, చేతగానితనాన్ని బట్టి ఆనాడు రాజు ఇచ్చిన ఆజ్ఞకు వీళ్ళు చంపబడాల్సింది. అలా చంపబడవలసిన సమయంలో ఈ నలుగురే అడ్డుకున్నారు వీరు చంపబడకుండా. ఇప్పుడు ఆ నలుగురు మీదకి లేదా ఆ ముగ్గురు మీదకి ఎవరు లేచారయ్యా అంటే మేలు పొందుకున్న వారే లేచారు, సహాయము పొందుకున్న వారే లేచారు. వారి ఆత్మీయత వల్ల, వారి ప్రార్థన వల్ల మేలు పొందుకున్న వాళ్లే ఇప్పుడు వీళ్ల మీదకు లేచారు, ప్రాణం మీదకు తీసుకొస్తున్నారు, ప్రాణ అపాయాన్ని కల్పిస్తున్నారు. కొండెములు చెప్పాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం తీసుకుని వచ్చేశారు. సహోదరులు, సహోదరులు, ఆత్మీయ జీవితంలో ఈ సత్యాన్ని మర్చిపోమాకండి. ఏమిటి ఆ సత్యం అంటే, మీరు సాధారణంగా ఎవరికైతే ఎక్కువ మేలు చేస్తారో వాళ్లే ఒకరోజు ఎంతో కొంత నీకు కీడు చేస్తారు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో మొదటి నుంచి వస్తున్నటువంటి పోరాటమే. ఆత్మీయతలో సాధారణంగా కనిపించేటటువంటి ఈ లోక విధానమే. ఎవరికైతే మనం ఎక్కువగా మేలు చేస్తామో అదేమిటో కొంతకాలం అయ్యేసరికి వారే నీకు తీరని నష్టాన్ని, కష్టాన్ని కల్పించటం. యేసుక్రీస్తు యొక్క సేవలో ఖజానాదారుడిగా ఎవరున్నారో తెలుసా మీకు? యూదా ఇస్కరియోతు. యేసు ఎవరికైతే ఆ బాధ్యత అప్పగించాడో, ఎవరైతే ఖజానాదారుడుగా బహు నమ్మకమైనటువంటి స్థలములో ఉండవలసిన వాడో, అటువంటి నమ్మకమైన స్థలంలో దేవుడు ఒకవేళ అతను పెట్టినట్లయితే అదే వ్యక్తి యేసుక్రీస్తును అమ్మి పడేయడానికి తెగించాడండి. నమ్మకానికి నమ్మక ద్రోహం ఎంత దారుణం అండి. ఉపకారము చేస్తే ఈ యూదుల ప్రార్థన వల్ల దేవుడు జవాబిచ్చి కలభావము తెలియచేస్తే చంపబడవలసినటువంటి కల్దీయులు, చంపబడవలసినటువంటి జ్ఞానులు చంపబడకుండా వాళ్ళ జీవితాలు స్పేర్ చేయబడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పబ్బం కొరకు, వాళ్ళ మనుగడ కొరకు, వాళ్ళు రాజ్యంలో మేలులు, బహుమానాలు పొందుకోవడం కొరకు వాళ్ళకి ఎవరైతే అడ్డుగా ఉన్నారని తలుస్తున్నారో, ఎవరైతే ఆటంకంగా ఉన్నారని తలుస్తున్నారో, ఈ కుర్రవాళ్ళు బ్రతుకున్నంత కాలము, ఈ యూదులు బ్రతుకున్నంత కాలము మనల్ని ఎవరూ గుర్తించరు, మనల్ని ఎవరూ పట్టించుకోరు, మనల్ని ఎవరూ లెక్క చేయరు. కాబట్టి ఏం చేయాలి? వీళ్ళని చంపి పడేయాలి. మీరు బ్రతుకున్నదే వాళ్ళ వల్ల కదా. అవన్నీ తర్వాత, అవన్నీ కూడా సంస్కారం ఉన్నవాళ్ళు, అవన్నీ కూడా కృతజ్ఞతాభావం ఉన్నవాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఉండే లక్షణాలు అవన్నీ మనకు లేవుగా. మన గుండె నిండా ఉన్నది కేవలం అసూయ, మన గుండె నిండా ఉన్నది కేవలం కుట్ర, పగ, ద్వేషము. ఈ యూదుల కుర్రవాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. ఏం తప్పు చేశారు? మీరు చావవలసిన సమయంలో దేవునికి ప్రార్థన చేసి మీరు చావకుండా కాపాడారు. అదేనా వారు చేసిన తప్పు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపకారము చేసినటువంటి యూదులకు అపకారం చేస్తున్నారు. రాజు దగ్గరకు వచ్చి రాజును రెచ్చగొడుతున్నారు. రాజా, మీరు ఒక శాసనం చేశారుగా, అదేదో ఘనకార్యంలాగా. రాజు బుద్ధి లేకుండా జీవము కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టి
ఇదే రాజు కొన్ని సంవత్సరాల క్రితము దానియేలు కలభావం చెప్పినప్పుడు ఏమన్నాడు చెప్పండి? దానియేలు 2వ అధ్యాయము ఏమన్నాడు? 47వ వచనము, 2:47. దానియేలు: మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని. రాజులకు ఏమిటంటే ఆయన ప్రభువు. ప్రభు అనే ఎవరైనా ప్రభు అయితే మిగిలిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? దాసులేగా. రాజులు కూడా ఆ ప్రభువుకు దాసులే. నీవు సేవించే దేవుడు దేవతలకు కూడా దేవుడే అన్నాడుగా మరి ఈ నెబుకద్నెజరు. ఎంతో కొంత తెలుసుకున్నాడుగా దానియేలు యొక్క దేవుని యొక్క శక్తి ఏమిటో. ఆయన జీవము కలిగిన దేవుడని, ప్రార్థన చేస్తే వింటాడని ఈ నెబుకద్నెజరు తెలుసుకొని కూడా మరలా ఏమిటో, మరలా ఎందుకో తనకేదో బుద్ధి పుట్టింది. ఒక విగ్రహం తయారు చేయాలి, ప్రతిమను తయారు చేయాలి, తయారు చేయించాడు. ఇప్పుడు అంతేకాకుండా ప్రజలందరినీ మొక్కమన్నాడు. అది జాగ్రత్తగా పరిశీలన చేస్తే దానివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదనే సత్యము నెబుకద్నెజరుకి తెలుసు, ప్రజలకి తెలుసు. అదొక వింతైనటువంటి ఆలోచన. ఇప్పుడు అలాంటి అర్థము పర్థము లేనటువంటి ఆలోచన కలిగిన నెబుకద్నెజరు దగ్గరకు వచ్చి, రాజా మీరెంతో కష్టపడి ఓ పెద్ద ప్రతిమను చేయించారు, ఆ పెద్ద ప్రతిమను మీరు మైదానంలో నిలబెట్టించారు, ప్రజలందరినీ రమ్మన్నారు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. అలా నమస్కారం చేయకపోతే రాజా మీరేమన్నారు? ప్రాణాలు తీస్తామన్నారు. ఏమన్నా గొప్ప విషయం అదేమన్నా? అర్థం లేనటువంటి విషయం, విశ్వాసము మీద ఆధారపడినటువంటి విషయం. దాని కొరకు ప్రాణాలు తీసేస్తానని చెప్పి అంటేనే బుద్ధి లేనటువంటి మనస్తత్వం. కానీ రాజు దగ్గరకు వచ్చి వీళ్ళేమంటున్నాడు తెలుసా? రాజా మీరు చెప్పినట్టుగా అందరూ నమస్కారం చేశారు, కానీ మీకు విషయం తెలుసా? మీరు రాజే గాని 3 పనికి మాలిన వారిని హెచ్చించారు. 3 పనికి మాలిన వారిని మీరు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. ఎందుకు వాళ్ళు పనికి మాలిన వారు అంటున్నామంటే, నిజంగా పనికొచ్చే వాళ్ళైతే మీ మాట వింటారుగా, వాళ్ళు మీకు లోబడతారుగా, మీ మాటకు గౌరవిస్తారుగా. రాజును రెచ్చగొడుతున్నారు. ఎందుకు అంతగా రెచ్చగొడుతున్నారయ్యా అంటే, వారికి వీళ్ళెంతో కొంత అడ్డుగా ఉన్నారు. వాళ్ళు ఈ యవనస్తులు, ఈ ఉన్నటువంటి కల్దీయులు, మాంత్రికులు, శకునగాండ్రు పైకి రాకుండా, ప్రమోషన్ రాకుండా ఎంతో కొంత అడ్డుగా ఉండేసరికి వచ్చి అంటున్నారు, వాళ్ళు రాజా మీరు వాళ్ళని హెచ్చించారే, మీరు వాళ్ళని గొప్ప చేశారే. ఇండైరెక్ట్గా ఏమంటున్నారు తెలుసా? నీకు అసలు తలకాయే లేదు. ఎవరిని హెచ్చించాలో మీకు తెలియదు, ఎవరిని హెచ్చించకూడదో మీకు తెలియదు. నీతిని యథార్థతను ప్రేమించే వాళ్ళని హెచ్చిస్తారేంటి? భజన కొట్టే మమ్మల్ని కదా మీరు హెచ్చించాల్సింది. ఎప్పుడు మీ పక్క నుండి మీరు గొప్పోళ్ళు 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 గొప్పోళ్ళు, మేమేమో తెలుగుతోకోళ్ళం అంతేగా అని భజన కొట్టే మమ్మల్ని కదా మీరు హెచ్చించాల్సింది. ఏమిటి రాజా వాళ్ళని హెచ్చించావు నువ్వు? అసలు నీకు జ్ఞానమే లేదు. రాజును ఉడికిస్తున్నారు, రాజును భయంకరంగా రెచ్చగొడుతున్నారు. చూడండి ఏమంటున్నారు. అంతేకాదు, రాజా ఒక విషయం తెలుసా? వాళ్ళు మనోళ్ళు కాదు రాజా, వాళ్ళు మనోళ్ళు కాదు, యూదులు వాళ్ళు. 3వ అధ్యాయము 12వ వచనము చూడండి ఏమంటున్నారు. రాజా తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను ఇన్డిటైల్డ్గా మాట్లాడుతున్నారు. పేర్లు చెప్తున్నారు, ఏ వంశం వాళ్ళలో చెప్తున్నారు, ఇండైరెక్ట్గా ప్రాంతాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏమిటి? వాళ్ళు మనవాళ్ళు కాదు రాజా, మనోళ్ళు కాదు, దేశం కాని దేశం వాళ్ళు, బబులోను ప్రాంతం వాళ్ళు కాదు రాజా వాళ్ళు. లేరా అండి? ఇలా మనవాళ్ళు కాదు, మన కులం వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, మన భాష వాడు కాదు, మన ఏరియా వాడు కాదు
అని చెప్పి యోగ్యులను, యథార్థంగా జీవించేవారిని, దేవుణ్ణి ప్రేమించేవారిని, దేవుని కొరకు బ్రతికేవారిని అనగదొక్కాలని ప్రయత్నం చేసేటటువంటి ఇలాంటి దుష్టులు ఈ సమాజంలో లేరంటారా? ఆలోచించండి. కానీ అటువంటి దుష్టత్వము, ఇలాంటి దుష్ట ఆలోచన నాశనానికే అనే సత్యం మర్చిపోమాకండి. ఎందుకని? ఆఖరికి వాళ్ళ మీదకే వచ్చింది. అది ఇన్ని పన్నాగాలు పన్నినటువంటి వాళ్ళకే అది శాపంగా తయారయ్యింది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. నీకెవరైనా గిట్టకపోతే, నీ మనసులో ఎవరి మీదైనా కష్టం ఉంటే వాళ్ళని అణిచివేసేయాలి, వాళ్ళని తొక్కేసేయాలి. వారి ముఖం కూడా చూడకూడదు, వాళ్ళు అసలు కనిపించకూడదు అనేటటువంటి పైత్యము అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. అనేటటువంటి అసూయ, దుష్టత్వము నీ మూర్ఖత్వాన్ని తెలియచేస్తుంది. ఆనాడు ఏ తప్పు చేయనటువంటి నీతిమంతులైనటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి వారిని చూసి, వాళ్ళు యూదులయ్యా, మనోళ్ళు కాదు, నువ్వు అనవసరంగా వాళ్ళని పైకి తీసుకొచ్చేసావు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వాళ్ళు నీ మాట వింటల్లా. ఏమంటున్నారు చూడండి. మీరు నియమించారు, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. మర్చిపోయారు వీళ్ళు. ఒకప్పుడు రాజు కలభావం మనం చెప్పలేనప్పుడు, రాజు మనల్ని చంపేమన్నప్పుడు వాళ్ళేగా, వాళ్ళ ప్రార్థన ద్వారానేగా, వాళ్ళ విశ్వాసం ద్వారానేగా, వాళ్ళు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన జవాబు ద్వారానేగా రాజు కోపాన్ని మనం తగ్గించాం. రాజు కోపాన్ని తగ్గించగలిగారు. మన ప్రాణం మీదకి రావాల్సినటువంటి ఆ రాజశాసనము కొట్టివేయబడింది, లేదా ఆయన విరమించుకున్నాడు. వీళ్ళ వల్లేగా. మర్చిపోయారండి వీళ్ళు. మేలు చేసిన వారికి నిర్భయముగా కీడు చేసి పడేస్తున్నారు. సహాయపడే వారికి నిర్భయముగా నిస్సహాయులుగా చేసి పడేస్తున్నారు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. ఒకవేళ నీ హృదయంలో ఇలాంటి నైజం ఉన్నట్లయితే, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నట్లయితే అది ఎప్పటికీ క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. రాజుకు లేనటువంటి కోపాన్ని తెప్పిస్తున్నారు. రాజు మనస్సులో అనవసరంగా విషాన్ని పోస్తున్నారు. రాజు హృదయాన్ని రెచ్చగొడుతున్నారు. ఉన్నారా అలా? మీ ఆఫీసులో మీరు పనిచేస్తున్న చోట కొంతమంది అంటే మీకు గిట్టదు కాబట్టి వారిని ఎలాగైనా సరే అక్కడి నుంచి తొలగించేసేయాలి. మీరుంటున్న ఏరియాలో, మీరుంటున్న ఇళ్ల మధ్య ఒక కుటుంబం ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించేసేయాలి. అలా ఖాళీ చేయించడానికి, ఆ ఉద్యోగం నుంచి తీయించి వేయడానికి, ఆ సీటు నుంచి ఖాళీ చేయించడానికి, ఇలా అసూయతో, ద్వేషముతో పొందుకున్న మేలులు మర్చిపోయి కుట్రలు చేసేటటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే జాగ్రత్త. అది ఆఖరికి నీకే చుట్టుకుంటుంది అనే సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నా. మొదటిగా మనం చూసాం ప్రతిమకు నమస్కారం. రెండోదిగా మనం చూస్తున్నాం ఉపకారానికి అపకారం. నిర్భయముగా వీరు అపకారం తలపెట్టేశారు. చేసిందేమీ లేదు, ఘోరమైన తప్పిదం ఏమీ కాదు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నమస్కారం చేయలా, వారుకున్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఆ ప్రతిమకు మ్రొక్కలా. ఘోరమా? నేరమా? భయంకరమైన పాపమా? దాన్ని మనసులో పెట్టుకొని, దాని హృదయంలో పెట్టుకొని వారికి కీడు చేయాలి, వారిని ఖాళీ చేయాలి, వారిని అంతం చేయాలి, అసలు వాళ్ళు కనిపించకుండానే చేయాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో లేరండి? అది ఎప్పటికీ క్షేమం కాదు, ఎప్పటికీ ఆరోగ్యము కాదు. అదే సమయంలో సహోదరుడ, సహోదరి, నీతిగా యథార్థంగా జీవించేవారు కనిపించినప్పుడు వారిని ఏదో విధంగా ఇరికించాలి, బాధించాలి, బాధ పెట్టాలని ఎప్పుడూ ప్రయత్నం చేయమాకు. ఎందుకని? యథార్థంగా జీవించే వారిని బలపరచడానికి ఒక దేవుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా చూస్తాడు. నీ వెర్రి వేషాలను, నీ వెర్రి ఆలోచనలను, నీ మోసపూరితమైన తలంపులను,
నీ అసూయతో కూడినటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఆయన చూస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ రోజు నీకు రాకమునిపే ఈరోజే అసూయ, ద్వేషము, మేలు పొందుకొని కూడా, సహాయం పొందుకొని కూడా సహాయం చేసిన వ్యక్తికే, మేలు చేసిన వ్యక్తికి, ఉపకారము చేసిన వ్యక్తికి అపకారము చేయాలనేటటువంటి తత్వాన్ని దయచేసి విరమించుకో. అలా కాని పక్షంలో ఆ కీడు వారికి కాదు వచ్చి పడేది నీ మీదే వచ్చి పడుతుంది అనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాడు. నాయన, ఎవరెవరికైతే ఉపకారము చేశామో, మేలు చేశామో, సహాయము చేశామో, ప్రార్థన చేశామో, వాళ్లే శత్రువులుగా మారినప్పుడు, వాళ్లే మాకు కీడు చేసేవారిగా తయారైనప్పుడు నిరుత్సాహపడక, నిస్పృహకు లోను కాక, నాయన నీ మీద ఆధారపడి ఎటువంటి ఆపద నుంచైనా విడిపించుటకు నీవు చాలిన దేవుడు అని గ్రహించి, అన్యాయము చేసే మనుషుల మధ్య, అసూయతో రగిలిపోతున్న మనుషుల మధ్య నాయనా నీతితో, యథార్థతతో ముందుకు సాగే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. వస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? Address Calvary, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.